जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। अरुणकिरणजालैरञ्चित आशावकाश विधृतझपटीका पुस्तकाभीतिहस्ता इतरकरवराढ्या पुल्लकल्हारसंस्था निवसतु हृदि बाला నిత్యకళ్యాణశీల. ఈరోజు లలిత సహస్రనామంలో 25వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు చదువుకుందాము. సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటి కోటిభిరావృత చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత గేయచక్రరథారూఢ మంత్రిణీ పరిసేవిత కిరిచక్రరథారూఢ దండనాథ పురస్కృత జ్వాలామాలినికాక్షిప్త వహ్ని ప్రాకారమధ్యగా భండ సైన్యవధోద్యుక్త శక్తి విక్రమహర్షిత నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక భండపుత్రవధోద్యుక్త బాల విక్రమనందిత మంత్రిణ్యంబ విరచిత విశుక్ర వధతోషిత విషంగ ప్రాణహరణ వారాహి వీర్యనందిత కామేశ్వరముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. ఈ 5 శ్లోకాల్లోనూ అమ్మ యుద్ధానికి ఏ విధంగా సంసిద్ధమైంది, ఆమె చుట్టూ ఉన్నటువంటి దేవతా సైన్యమంతా ఎలా సంసిద్ధులయ్యారు, ఏం చేస్తున్నారు అనేది చక్కగా వర్ణించబడింది. ఇక్కడ విశుక్ర విషంగ 2 రాక్షసులు, వీరిని పేర్కొన్న చోట 29, 30 శ్లోకాల్లో పాఠాంతరాలు ఉన్నాయి. మంత్రిణ్యంబ విరచిత విశుక్ర వధతోషితాన్ని కొన్ని చోట్లుంటే విషంగ వధతోషితాన్ని కొన్ని చోట్ల, విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యవందిత అనుంటే విషంగ ప్రాణహరణ వారాహి వీర్యవందిత అని కూడా పాఠాంతరం ఉంది. అయితే భాస్కర్ రాయలు వారి ముందు చెప్పిన వాటిల్లో ఉన్న విధంగా మనం ఇక్కడ చదువుకుందాము. అంటే మంత్రిణ్యంబ విరచిత విశుక్ర వధతోషిత అని, విషంగ ప్రాణహరణ వారాహి వీర్యనందిత అని చదువుకుందాము. ఇక ఒక్కొక్క శ్లోకానికి అర్థానికి వస్తే, సంపత్కరి సమారూఢ సింధుర వ్రజసేవిత. సంపత్కరి అనేది దేవి యొక్క పేరు. ఈ దేవి అమ్మవారి అంకుశం నుంచి ఉద్భవించిందట. సింధూర అంటే ఏనుగు, వ్రజ అంటే సమూహం, సంపత్కరి అంటే ఐశ్వర్యాన్ని ఇచ్చేది. ఏనుగు ఐశ్వర్యానికి సంకేతం. లక్ష్మీదేవి దగ్గర ఏనుగులు ఉంటాయి. ఈ ఏనుగులను నియంత్రించే శక్తిగల దేవి దుర్మధుడు అనే రాక్షసుని చంపింది. అంటే ఐశ్వర్యాన్ని నియంత్రించే దేవి దుర్మధుడు అనే రాక్షసుని చంపింది. ఎందుకని? ఐశ్వర్యం వలన అహంకారం నుంచి మదం వస్తాయి కాబట్టి ఈ మదాన్ని నియంత్రించడమే దేవి యొక్క గుణం. తర్వాత దానిలో అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటి కోటి భిరావృత. అశ్వారూఢ దేవతతోటి స్వాధీనం చేసుకోబడిన అశ్వాల సముదాయం చేత పరివేష్టించబడిన దేవి అని లలితాదేవులు చెప్తున్నారు. అశ్వారూఢ దేవత జగన్మాత అశ్వాలకు అధిదేవత. ఈమె కురుండు అనే రాక్షసుని సంహరించింది. అమ్మ యొక్క పాశం నుంచి ఈమె పుట్టుకొచ్చింది. కోటి కోటి గుర్రాలను పాశంతో ఈమె అదుపు చేయగలదు. ఇక్కడ భావం, ఇంద్రియాలను మనం గుర్రాలతో పోలుస్తాము. ఇంద్రియాలను నిగ్రహించే శక్తి గల దేవి అశ్వారూఢాదేవి. అంటే అమ్మవారి కృప వలన ఈ 2 శక్తులు ఉద్భవించాయి పాశాంకుశాల నుంచి. సాధకుడు మదాన్ని పోగొట్టుకొని ఇంద్రియాల్ని నిగ్రహించుకోగలిగితే ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళగలుగుతాడని అర్థం. దీనికి
సంపత్కరీ దేవి, అశ్వారూఢాదేవి కృప, అమ్మ యొక్క కృప వీరి ద్వారా లభిస్తుంది అని. తరువాతి శ్లోకం. చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత గేయచక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత. చక్రరాజ రథారూఢ అంటే సర్వాయుధాలతోటి పూరింపబడిన చక్రరాజం అనే రథాన్ని అమ్మ అధిరోహించి ఉందట. ఇక్కడ ఇంకొక అర్థం చక్రం అంటే యంత్రమని. అన్ని యంత్రాల్లోకి గొప్పది శ్రీచక్రం. ఇదే శ్రీయంత్రం. ఈ శ్రీచక్రంలో మంత్రాలు ఏవైతే ఉన్నాయో అవే ఆయుధాలు. ఈ ఆయుధాలతో శ్రీచక్రంలోని మంత్రాలతోటి మనలోని భండాసురుణ్ణి అమ్మ వధిస్తుంది అని. అంటే అసుర లక్షణాలు పోతేనే మనకి దైవీ సంపత్తి లభిస్తుంది. దైవీ సంపత్ విమోక్షాయ నిబంధాయ సూర్యమత అని మనకు భగవద్గీతలో కూడా చెప్పబడింది. దైవీ సంపత్తి మనకు మోక్షాన్ని ఇస్తే ఆసురీ సంపత్తు బంధంలో ముంచివేస్తుంది అని. గేయ చక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత. గేయ చక్రం అనే రథాన్ని అధిరోహించిన శ్యామలాదేవి అనే మంత్రినిచే ఆరాధింపబడుతున్న తల్లి అనే అర్థం. ఈ శ్యామలాదేవి అమ్మవారి ప్రధాన శక్తి. ఈ గేయ చక్రం అంటే నాదచక్రం. శ్యామలాదేవి సర్వ విద్యలకు అధిదేవత. శ్రీచక్రంలో లేదా శ్రీనగరంలో 7వ ఆవరణలో ఈమె ఉంటుంది. అందుకని ఈమె చక్రానికి 7 ఆవరణలు ఉంటాయి. కదంబ వనంలో ఈ ఆవరణలో అనేక మంది దేవతలు ఉంటారు. వీరందరూ కూడా శ్యామలాదేవి వివిధ రూపాలుగా ఈమె పూజించబడుతూ ఉంటుంది. కిరిచక్ర రథారూఢ దండనాద పురస్కృత. కిరి అంటే వరాహం, కిరిచక్ర రథం అంటే వరాహ చక్రం. శ్రీచక్రంలో 5వ ఆవరణలోది, అందుకని 5 ఆవరణలు ఉంటాయి. ఈ 5వ ఆవరణ దేవత రక్షణ శక్తి అయినటువంటి వారాహిదేవి. ఈమె నాగలి, రోకలి ఆయుధాలు ధరించి ఉంటుంది. ఇక్కడ ఈ 3 దేవతలు అంటే లలితాదేవి ఇచ్ఛాశక్తికి, శ్యామలాంబ జ్ఞానశక్తికి, వారాహిదేవి క్రియాశక్తికి ప్రతిరూపాలట. ఇప్పుడు అమ్మవారు తన 2 పక్కల శ్యామలాదేవితోటి, వారాహిదేవితోటి, ఇక అశ్వారూఢాదేవి, సంపత్కరీ దేవితోటి యుద్ధానికి బయలుదేరింది. జ్వాలామాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా. జ్వాలామాలిని అంటే ఈమె ఒక దేవత. ఈమెతోటి వహ్ని ప్రాకారం ఏర్పరచబడింది. ఈ ప్రాకారంలో మధ్యలో ఉన్నటువంటి దేవి అని చెప్పి లలితాదేవిని సంబోధిస్తున్నారు. భండాసురుని చంపడానికి ఉత్సాహంతో అమ్మ సైన్యంతో బయలుదేరుతుంది. అతడు కోటలో ఉన్నాడు. అమ్మకు కూడా ఒక ప్రాకారం అవసరం అని చెప్పి వారాహిదేవి వీరందరినీ రక్షణ చేయడానికని ఒక వహిని ప్రాకారాన్ని ఏర్పరచమని జ్వాలామాలిని దేవికి చెప్పిందట. ఈ జ్వాలామాలిని దేవి ఎవరంటే అమ్మవారి తిథి దేవతల్లో ఒకళ్ళు. ఈమె 100 యోజనాల వైశాల్యం, 300 యోజనాల పొడవుతోటి ఒక అగ్ని ప్రాకారాన్ని ఏర్పరిచిందట. దీని మధ్యలో లలితా త్రిపుర సుందరి ఉంది కనుక జ్వాలామాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగాని స్తుతింపజేయబడింది. ఇప్పుడు అమ్మను చుట్టూ ఉన్నటువంటి దేవతలు, వారి యొక్క సైన్యం, వీరందరూ కూడా యుద్ధానికి బయలుదేరారు. వీరందరినీ చూసి అమ్మకు చాలా ఆనందం కలిగిందట. భండాసుర వధోద్యుక్త శక్తి విక్రమహర్షిత. భండాసురుడి సైన్యాన్ని చంపటం కోసం బయలుదేరినటువంటి దేవతా శక్తుల యొక్క విక్రమాన్ని చూసి ఆమె చాలా సంతోషించింది అని భావం. వారాహి దేవత వహ్ని ప్రాకార ఆవరణాన్ని ఏర్పరిచింది కదా. ఈ ప్రాకారానికి బయట వైపు కూడా శానం ఉంది. అంతర ఆవరణలో శ్యామలాదేవి మొదలైన వారితోటి అమ్మ ఉంటే, బహిర ఆవరణలో శక్తిసేన భండాసుర సైన్యాన్ని చంపడానికి సిద్ధమై ఉత్సాహంగా ఉందట. నిత్య పరాక్రమాటోప నిరీక్షణ సముత్సక. ఈ బయలుదేరినటువంటి శక్తులందరినీ చూసి అమ్మ సంతోషపడింది. ఈ శక్తులు ఎవరు అంటే నిత్యాది దేవతలు అని చెప్తున్నారు. వీరి పరాక్రమాలను చూడటానికి ఎంతో ఉత్సాహంతో ఉందట అమ్మ. శ్రీచక్రంలో అమ్మ బిందు స్థానంలో ఉంటే
వీటి చుట్టూ ఉన్నటువంటి మిగిలిన త్రికోణాల్లో తిథి దేవతలు ఉంటారు. అమ్మవారి ప్రభ నుంచి వీరందరూ వెలువడ్డారు. అంటే అమ్మవారి స్వరూపాల వీరు తిథి దేవతలు అంటే 15 మంది. కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్న, భేరుండ, వహినివాసిని, మహావజ్రేశ్వరి, శివమతి, త్వరిత, కులసుందరి, నిత్య, నీలపతాక, విజయ, సర్వమంగళ, జ్వాలామాలిని, చిత్ర. వీరందరూ కూడా తిథి దేవతలు, పగటి దేవతలు, మంచి వెలుగుతూ ఉంటారు. అయితే ఇప్పుడు భండాసుడితో యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు ఈ భండాసుర సైన్యంలో విషంగుడు, విశుక్రుడు అని 2 రాక్షసులు మనం చెప్పుకున్నాం. వీరిద్దరూ భండాసురి కుడి ఎడమ చేతుల నుంచి వెలువడ్డారట. భండాసురుడు సోదరులు వీళ్ళు. ఇందులో విషంగుడు ఏం చేశాడు? మాయా యుద్ధం చేస్తూ దేవీ సైన్యాన్ని వెనుక నుండి దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు ముందుకు అమ్మవారి శక్తిశానంతా వెళ్తుంది. ఈ వెనక నుంచి ఎప్పుడైతే దెబ్బతీయడానికి వచ్చాడో వీడు రాత్రిపూట దెబ్బతీయడానికి వచ్చాడట. సహజంగా యుద్ధం పగలు చేయాలి, కానీ వీడు మాయా యుద్ధం, రాత్రి యుద్ధాన్ని మొదలుపెట్టాడు. అప్పుడు అమ్మవారి చీకటి శక్తులు ఎవరైతే ఉన్నారో వారు వీరిని ఎదుర్కొన్నారట. అంటే ఈ తిథి శక్తుల్లోనే రాత్రి తిథి శక్తులు వీరు దమనక, దీర్ఘజిహ్వ, హబిక, హల్లుమల్ల, కక్కలశ, కల్లివాహన, ధుక్లస, పుత్రకేతు, చంద్రబాహు అని తిథి దేవతలు. వీరందరూ కూడా నల్లగా ఉన్నారు. దీనికి తోడు నల్ల ముసుగు వేసుకుని ఉన్నారు. ఇది ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అమ్మ సైన్యం ముందుకు వెళ్తుంది. ఈ దేవీ శక్తులు ఏం చేశాయి? ఎప్పుడైతే ఈ విషంగుడు వీళ్ళని దొంగచాటుగా కొట్టడానికి వచ్చాడో అవి కనిపెట్టి నిశ్శబ్దంగా, ఊపిరి కూడా విన్నంత నిశ్శబ్దంగా ఆ సైన్యాన్ని ఈ దేవతలు మట్టుపెట్టారట. వీరి పరాక్రమాన్ని చూసి దేవి చాలా సంతోషించింది. అది నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకాని. తిథి దేవతలు అంటే కాలానికి ప్రతీకం. అంటే మనకు కాలంలో ఉన్నటువంటి ప్రతికూలతలు, చెడు శక్తులు, వీటన్నిటిని కూడా అమ్మ రూపమైనటువంటి తిథి దేవతలు మనకు తెలియకుండానే సంహరించి వేస్తాయి. అమ్మ శరణాగతులైన వారికి ప్రతికూలతలు, చెడు శక్తులు ఏమీ చేయలేవు అని దీని అర్థం. ఈ దేవతలందరి పరమ ప్రయోజనం లలితాదేవిని సంతోషపెట్టడం. అలాగే మనం చేసే ప్రతి పని కూడా దేవిని సంతోషపెట్టేదిగా ఉండాలి అని. మనలో అజ్ఞానజనితంగా లేదా భ్రాంతి జనితంగా ఉండే అనేక దుష్టశక్తులు, అంటే మన ప్రలోభాలకు గురి చేసే శక్తులు, వాటి ప్రభావాలు, ఆ విధమైన ఆలోచనలు మనల్ని దైవ మార్గం నుంచి మళ్లింపజేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు దేవి యొక్క ఈ నామాల స్మరణతో వారిని ఎదుర్కోగలం. అంటే మరలా దేవి యొక్క ఈ వైభవాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటే మనలోని దేవి జాగృతమవుతుంది. ఎంతగా మనం దేవితో తాదాత్మ్యం చెందుతూ ఉంటామో అంతగా వీటి యొక్క ప్రభావాన్ని నుంచి మనం దూరం అవుతాము. ఈ ప్రయత్నం మనం చేస్తున్నప్పుడు మనలో అంతర్జ్యోతి స్వరూపిణిగా, అజ్ఞాన నాశిని దేవిగా ఉన్నటువంటి ఆ దేవి మన ప్రయత్నాన్ని చూసి చాలా సంతోషిస్తుంది. అంటే శక్తి అమ్మదే అయినా మన ప్రయత్నాలు చూసి సంతోషించే తల్లి కనుక సముత్సక అంటే ఉత్సాహాన్ని చూపించే తల్లి, హర్షిత ఆనందాన్ని పొందే తల్లి అని చెప్పబడుతుంది. ఇప్పుడు దేవి ఇంకొక దేవి పరాక్రమాన్ని చూసి ఆనందిస్తుంది. ఈ దేవి బాల, ఆమెను తలుచుకుంటేనే ఎంతో ఆనందం కలుగుతుందన్నమాట. భండపుత్ర వధోద్యుక్త బాల విక్రమ నందిత అని. భండపుత్రులు అంటే భండాసురుని పుత్రులు అయినటువంటి 30 మందిని చంపటానికి తన పరాక్రమాన్ని చూపించినటువంటి బాలను చూసి ఎంతో ఆనందపడిందట దేవి. ఈ భండాసురుడు 30 మంది కుమారుల్ని అవిద్యా వృత్తులు అనమాట. వీరు వాటికి సంకేతం. అంటే అజ్ఞానం వల్ల నేను, నాది అనే సంసారంలో జీవుడు మమేకమైపోతూ ఉంటాడు. దీన్ని అజ్ఞానం అంటాం మనం. దీనివల్ల ఏమవుతుంది? మలినాలు అనేవి కలుగుతున్నాయి. ఇవి ఒక జన్మలో కాదు, జన్మాంతరంలో
పెరిగిపోతూ ఉంటాయి, మన నిజస్వరూపాన్ని దాచివేస్తున్నాయి అన్నమాట. ఈ మలినాలే అజ్ఞానం, అస్మిత, రాగం, ద్వేషం, అభినివేశం అనే క్లేశాలుగా మనం పట్టి పీడిస్తూ ఉంటాయి. అజ్ఞానం అంటే శరీరమే నేను అనుకోవటం, అస్మిత అంటే అహంకారం, నేను, రాగం అంటే మమకారం, ద్వేషం అంటే మనకు తెలుసు, ఇక అభినివేశం అంటే జీవించాలనే కోరిక, అంటే మరణానికి భయపడటం. ఇవన్నీ దేని నుంచి వస్తున్నాయి? అవిద్య వల్ల నుంచి వస్తున్నాయి. వీటి వలన మన మనసులో రకరకాల వృత్తులు, ఆలోచన తరంగాలు ఏర్పడతాయి. ఈ తరంగాలన్నిటితోటి మనం ఏకమైపోయి వీటి ప్రభావంతో అవిద్యా క్లేశాలను పొంది ఆ క్లేశాల నిర్మూలనకు ప్రయత్నించకుండా వాటిని తీర్చుకుంటానికి చేసే ప్రయత్నాలు వృత్తులుగా ఇక్కడ చెప్పబడ్డాయి. ఇవన్నీ కూడా మనోమాలిన్యాలు. చెరువు నీటిలో ఒక రాయి వేస్తే ఎలా తరంగాలు లేస్తాయో ఆ విధంగా మన మనసులో కలిగేటటువంటి రాజసిక, తామసిక ఆలోచనలు, భావోద్వేగాలు, వాటి నుంచి ఏర్పడే మనోవికారాలు లేదా వాటి కార్యకలాపాలు, ఇవన్నీ కూడా భండాసుడు పుత్రుల్లాగా మనం బాధించడానికి వస్తాయి. వీటి నుంచి రక్షించే శక్తి బాలా త్రిపుర సుందరి. ఈమె శుద్ధ సాత్విక రూపిణి, 9 సంవత్సరాల బాలికా రూపంలో దేవి నుంచి బయటకు వచ్చిన రూపం అన్నమాట. దేవి ఈమెకు తన రథం నుంచి ఒక రథాన్ని బయటకు తీసి ఇచ్చిందట. దీన్ని కరణీ రథం అని అంటారు. బాల ఈ రథాన్ని అధిరోహించి వారాహి, శ్యామల దేవతలు ఆమెతో వస్తుండగా భండాసురుడి పుత్రుల్ని వధించడానికి వెళ్తుంది. ఆమె తన పరాక్రమాన్ని చూపించి ఆ 30 మంది పుత్రుల యొక్క సేనని నారాయణాస్త్రం ఉపయోగించి మొత్తం సైన్యాన్ని ధ్వంసం చేస్తుందట. ఆ తర్వాత అర్ధచంద్రాకారపు బాణంతో 30 మందికి 30 బాలా త్రిపుర సుందరులుగా కనిపించి ఆ ఒక్క బాణంతో వారందరినీ చంపివేసిందట. ఈ బాలా పరాక్రమాన్ని లీలగా చూస్తున్నటువంటి లీలా త్రిపుర సుందరి తన కూతురు యొక్క ప్రతిభను చూసి ఎంతో ఆనందించిందట. బండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందిత అని చెప్పారు. అంటే ఇక్కడ సంకేతం మన మనోవృత్తులను బాల సంహరించి చంద్రబాణంతో మనసును శాంతింపజేస్తుంది. అంటే సాధకునికి అజ్ఞాన లేదా అవిద్యాజనిత క్లేశాలన్నింటినీ కూడా నిర్మూలించేది బాలా త్రిపుర సుందరి. ఆ మహాదేవి మన మనోమాలిన్యాలను తొలగించి శుద్ధ బుద్ధిలో ప్రకాశం అవ్వాలని ప్రార్థిద్దాము. ఈ బాలా విద్యనే ఉపాసనగా చెప్తారు. ఇది కూడా పూర్ణ విద్య, శ్రీ విద్యోపాసన లాంటిది ఇది కూడా. ఈమె లలిత హృదయం నుంచి వచ్చినటువంటి దేవి, అందుకని ప్రాణశక్తి ఈమె. ఈమె రథాన్ని 1000 హంసలు నడుపుతూ ఉంటాయట. హంస అంటేనే మనకు ముందే చెప్పుకున్నాం శ్వాస అని. శ్వాసతో ఈమె మంత్రాన్ని జపిస్తే సిద్ధి పొందటంలో మరింత విశేషం ఉంది అని చెప్తారు. ఇదే ఈరోజు మనం ప్రార్థనా శ్లోకంగా చెప్పుకున్నాము ఈ బాల మంత్రాన్ని. అరుణకిరణ జాలై రంచిత ఆశావకాశ విధృత జపటీకా పుస్తక భీతిహస్త ఇతర కరవరాఠ్య పుల్ల కంహార సంస్థ నివసతు హృది బాల నిత్య కళ్యాణశీలాని. అంటే ఆ బాల త్రిపుర సుందరి రూపాన్ని ఇక్కడ వర్ణించారు. 9 సంవత్సరాల బాలగా 2 చేతుల్లోనూ పుస్తకం జపమాల ఉన్నాయట. ఇది ఆమె పవిత్రతకు, జ్ఞానానికి చిహ్నం. ఇక 2 చేతులతో వరద అభయ హస్తాలతో ఉందట. కల్హారం అనేటటువంటి కమలంపై కూర్చుని అరుణకాంతితో దిక్కులను, మొత్తం అన్ని దిక్కులను కూడా అరిడమం చేస్తున్నటువంటి రూపం ఆమెది. ఈమె పరాక్రమాన్ని చూసి అమ్మ మురిసిపోయింది. తర్వాతి శ్లోకం. మంత్రిణ్యంబా విరచిత విశుక్ర వదతోషిత. తన మంత్రిణీ దేవితోటి విశుక్రుడు అనే రాక్షసుని వధించబట్టం చూసి సంతోషించిందట దేవి. విశుక్రుడిని చంపటం అనేది చాలా చాకచక్యంతో కూడింది అని చెప్తున్నారు. ఎందుకంటే బండాసురుడు అజ్ఞానానికి ప్రతీక అయితే ఈ విషంగుడు విశుక్రుడు అహంకార మమకారాలకి ప్రతీకట. శుక్రం అంటే తేజస్సు, విశుక్రుడు అంటే తేజస్సుని తొలగించేసేవాడు, హరించేవాడు.
పవిత్రత మనకి తేజస్సుని ఇస్తుంది. మన తేజస్సును తగ్గించేది మానవుల్లోని విషయ వాసన. అందుకని ఇంద్రియ నిగ్రహం ఉన్నవారికి తేజస్సు పెరుగుతుంది. ఇంద్రియాలను నిగ్రహించాలంటే మనసు వాటిని అధీనంలో ఉంచాలి. మనసు అధీనంలో ఉండాలి అంటే బుద్ధి సరిగ్గా ఉండాలి. ఈ బుద్ధి విషయ బుద్ధి కాక పరమేశ్వరుని తెలుసుకునేదిగా ఉండాలి. పరమేశ్వరి జ్ఞానాన్ని ఎవరు పొందగలుగుతారు అంటే భగవంతునికి శరణాగతులై విషయ వాసనలు తగ్గించమని, మనసును భగవదోన్ముఖం చేయమని అమ్మను మనం ప్రార్థించాలి. శ్రీరామకృష్ణులు ఈ విధంగానే ప్రార్థించమని చెప్పేవారు. ఈ వ్యాకులత కలిగినప్పుడే అమ్మ మన ప్రార్థనను ఆలకించి అజ్ఞానాన్ని తొలగిస్తుంది. ఆ అజ్ఞానం తొలగించడమే జ్ఞానశక్తి అయినటువంటి శ్యామలాదేవి. ఈ శ్యామలాదేవి విశుక్రుడిని చంపడానికి ఒక విశేషమైనటువంటి రచన చేసిందంట. ఎందుకంటే మనస్సు ఇంద్రియాలలాగానే ఈ విశుక్రుడు కూడా మహామాయావి, కపటి, భయంకరమైనటువంటి వ్యూహాలు పన్నుతూ ఉంటాడు. ఇది ఎలా అంటే ఇంద్రియాలు ఎంతో ప్రబలంగా ఉండి ఎప్పుడు బయటకు పారిపోతూనే ఉంటాయి. అటువంటి విశుక్రుడిపై అటువంటి వాటిపై అమ్మ బ్రహ్మాస్త్రం వేసి సంహరించిందంట. బ్రహ్మాస్త్రం అంటే సమూలంగా నాశనం చేసేటటువంటి శక్తి. అంటే అమ్మ శ్యామలాదేవి కృప కలిగితే విషయాల ఆలస్య తగ్గుతూ విజ్ఞాన దృష్టి వికసిస్తుంది. అదే విశుక్రుని మరణం. ఇక్కడ మనకు శ్రీరామకృష్ణులు విజ్ఞానాన్ని పాలు త్రాగటంతో పోల్చేవారు. అంటే పాల గురించి తెలుసుకోవటం జ్ఞానమైతే దాన్ని త్రాగి పుష్టి పొందటం విజ్ఞానం అని చెప్పారు. విశేష రూపంలో దాన్ని అనుభవించగలగాలి అంటే ఈ సంసారం విషయ సుఖాలు నిత్యం కాదు, భగవంతుడే సత్యం అని తెలుసుకోగలగాలి. ఈ జ్ఞానాన్ని ప్రసాదించే తల్లి శ్యామలాదేవి. ఆమె సరస్వతి రూపిణి. తరువాతి నామం విషంగ ప్రాణహరణ వారాహి వీర్యనందిత. విషంగుడనే రాక్షసుడి ప్రాణాలను అపహరించిన వారాహిదేవి వీరత్వానికి ఆనందించింది అని చెప్తున్నారు. విషంగుడు విశక్రుడిలో విషంగుడు అంటే మమకారానికి చిహ్నం, విషంగం అంటే కూడని సంగం అని. ఈ సంఘం దేనితోటి? సంసారంతో. అంటే జీవాత్మని అనాత్మ వస్తువుతో ముడివేసుకొని సంసారమే శాశ్వతం అనుకుని చరించటమే విషంగం. వారాహి అమ్మవారు నాగలితో విషంగుని మెడను లాగి రోకలతో మోది చంపిందట. అంటే సమూలంగా సంఘాన్ని పెకిలించి నిర్మూలించింది అని. ఈ వారాహిదేవి గురించి మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము. తరువాతి శ్లోకం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. భర్త అయిన కామేశ్వరుడు ముఖాన్ని చుట్టంతోనే మహాగణపతిని ఆవిర్భవింపచేసినటువంటి తల్లి అని అర్థం. కథ విషయానికి వస్తే విశుక్రుడిని దేవీ శక్తులు ఎదుర్కొన్నప్పుడు విశుక్రుడు వీరిని ఎలా జయించడం కష్టం, ఏదైనా క్షుద్ర ప్రయోగం వీళ్ళ మీద చేయాలి అనుకున్నాడట. అనుకుని జయ విఘ్నశిలా యంత్రాన్ని వాడు తయారు చేశాడట. ఇది 8 శక్తులకి ఆనవాలం. ఈ శక్తులు అలస అంటే సోమర్తనం, కృపణ అంటే బేలతనం, దీన అంటే అసహాయ స్థితి, నిద్ర, తంద్ర అంటే కునికిపాటు, ప్రమీలక అంటే ప్రతిదానికి కుచించుకుపోవటం, క్లీబ అంటే కర్తవ్య విమూఢత, నిరహంకార అంటే ఆత్మవిశ్వాస రాహిత్యం. ఈ 8 శక్తుల్ని ప్రేరేపించి వీడు ఒక యంత్రాన్ని తయారు చేశాడట. చేసి బలి పూజలు అవన్నీ చేసి అంటే క్షుద్రోపాసన చేశాడు. చేసి ఈ దేవి శక్తులందరినీ నిర్వీర్యం చేయాలి అని చెప్పి ఆ యంత్రాన్ని దేవి సైన్యం మీద వేద్దామని వెళ్ళాడు. అయితే వాహిని ప్రాకారం ఉండటం వల్ల అది చేయలేక ఆకాశంలోకి వెళ్ళి మాయమయ్యి అక్కడి నుంచి దేవి సైన్యం మీద వేశాడట. అది ఎక్కడ వేశాడో ఏమైందో ఎవరికి తెలియదు. అయితే దాని ప్రభావం వల్ల దేవీ సైన్యంలో నిర్వీర్యత
ఏర్పడింది. వారందరూ ఎందుకు యుద్ధం చేయాలి, నిద్రపోయి సుఖంగా ఉండాలనే భావన వాళ్ళకి కలిగిందట. వారు అలా అప్రమత్తంగా నిద్రాస్థితిలో ఉన్నప్పుడు కుటిలాక్షుడు అనేవాడు వెంటనే వారి మీదకి యుద్ధం చేయడానికి వెళ్ళాట. ఇది చూసినటువంటి వారాహి, శ్యామలాదేవి వారిని ఈ మంత్రాలు ఏమీ ప్రభావితం చేయలేదు. వారు దేవీ సైన్యాన్ని లేపడానికి ప్రయత్నించారు. అయితే దేవీ సైన్యం ఎవరు లలితాదేవి, మీరెవరు అంటూ మాట్లాడటం మొదలుపెట్టారట. వెంటనే ఈ దేవీలిద్దరూ లలితాదేవికి ఈ సమాచారాన్ని ఇస్తే లలితాదేవి నాకు అంతా తెలుసు అని కామేశ్వరుడి వైపు చూసి నవ్విందట. కామేశ్వరుడు కూడా ఆమెను చూసి నవ్వాడు. వీరి స్పందన ప్రతిస్పందనలో గణపతి పుట్టుకువచ్చాడట. అంటే వీరిద్దరి కలయికతోటి మహాగణపతి పుట్టుకొచ్చాడు. ఈయన 10 హస్తాలతోటి, ఆయుధాలతోటి, గజముఖంతో, రత్న కలశం పట్టుకుని, చంద్ర లలాటంతో ఓంకార స్వరూపమైనటువంటి ఆ మహాగణపతి ఉద్భవించాడట. ఇప్పుడు ఈ విఘ్నాలను తీయగల శక్తి ఆ గణేశుడికే ఉంది. వెంటనే ఈ గణేశుడు తిన్నగా వెళ్ళి ఆ శిలాయంత్రాన్ని తన తొండంతో తీసి దంతాలతో కొట్టి పిండి చేసి పాడేశాడట. వెంటనే శక్తి సేనల్లో మరలా ఉత్సాహం, విక్రమం వచ్చాయి. అది చూసినటువంటి విశుక్రుడు తన సైన్యంలోని గజాసురుణ్ణి, గజముఖంలో ఉన్నటువంటి వినాయకుడిని చంపమని, నా దగ్గర ఎంతమంది సైన్యం ఉన్నారు గజాసురులు అని చెప్పి పంపించాడట. అతడు అనేక సంఖ్యలో వీళ్ళని పంపడం చూసి గణపతి సంకల్పం చేసుకుని ఒకసారి నవ్వాడట. అప్పుడు ఆయన రోమాల నుంచి 7 కోట్ల మంది గణేశులు వివిధ వాహనాలతోటి వివిధ రూపాల్లో వచ్చారట. గజాసురుడి సేనలన్నింటినీ వీరు సంహరించారు. ఆ తరువాత శ్యామలాదేవి విశుక్రుడిని హతమార్చింది. ఇది చూసినటువంటి దేవి చాలా సంతోషించింది. ఈ విధంగా కామేశ్వరుడు ముఖం చూసి గణేశుడిని పుట్టించిన దేవి అని చెప్పి ఈ నామంలో చెప్పారు. ఇది కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశుడు అని. ఆ తర్వాత ఈ గణేశుడి యొక్క కార్యానికి సంతోషించిన దేవి మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత అని. అంటే రాక్షసులు ప్రయోగించే విఘ్నయంత్రాలు నశింపచేసే మహాగణేశుని చూసి సంతసించేటటువంటి తల్లి అని చెప్పి అర్థం. ఇక్కడ ఈ 5 శ్లోకాలను ఒకసారి మనం పునరావలోకనం చేసుకుంటే, సంపత్కరీ దేవత ఐశ్వర్యానికి ప్రతీక. ఐశ్వర్యం కలిగి ఉండటం కంటే దానివల్ల కలిగే అహంకారాన్ని మదించడం ఇంకా గొప్ప విషయం. అశ్వారూఢ దేవత ఇంద్రియాలను వశంలో ఉంచుకునేది. ఈ రెండింటిని అదుపులో ఉంచుకున్న సాధకునికి జ్ఞానోదయం అవుతుంది. అది శ్యామలాదేవి జ్ఞానదేవత. సాధకుని ఆధ్యాత్మిక జీవితంలో కలిగే చెడు ప్రభావం నుంచి రక్షిస్తూ పుష్టినిచ్చేటటువంటి దేవి వారాహిదేవి. అంటే చెడు శక్తుల నుంచి, శత్రువుల నుంచి వహ్ని వలయం ద్వారా రక్షించేది జ్వాలాదేవి. పగలు రాత్రి సాధకుని అప్రమత్తంగా ఉంచుతూ కాలాన్ని అనుకూలం చేసే దేవతలు తిథి దేవతలు. సాధకుని మనోవృత్తులను నియంత్రించి సాధనాయోగ్యమైనటువంటి మనస్సును, ఏకవృత్తిని అంటే బ్రహ్మవృత్తిని కలిగేందుకు అనుగ్రహించేదేవి బాలాదేవి. ఇక సాధనా పదంలో కలిగే విఘ్నాలన్నింటినీ తొలగించేవాడు గణేశుడు. అమ్మవారిని ప్రార్థించడం వల్ల సాధకుడు సర్వ విధాలుగా కూడా దేవి రక్షణ పొంది సాధనా పదంలోని అడ్డంకులన్నీ తీర్చుకుని మోక్షాన్ని పొందగలడు అని చెప్పి దీన్ని భావం. ఈ సాధనలో మనం చేసే ప్రతి ప్రయత్నాన్ని దేవి హర్షాన్ని ప్రకటిస్తూ ఉంటుంది. ఎవరైతే అమ్మ యొక్క వైభవాన్ని తెలుసుకుంటారో, అమ్మకు శరణాగతులై అమ్మకు ప్రీతిపాత్రమైన కార్యాలు చేయడానికి ఉద్యుక్తమవుతారో వారిని చూసి దేవి చాలా సంతోషిస్తుంది అని అర్థం. ఇక శారదామాతలో చూస్తే సంపత్కరీ దేవి యొక్క అనహంకారం, అశ్వారూఢ దేవతలోని ఇంద్రియ నిగ్రహం, శ్యామలాదేవిలోని జ్ఞానం, వారాహిదేవిలోని భక్తుల రక్షణ పోషణ మనకు శారదాంబలో కనిపిస్తాయి.
అమ్మ తన వారిలో తన చుట్టూ చేరిన భక్తుల సమాగమనానికి ఎంతో ఆనందించేది. వారి యొక్క ప్రతిభను ఎప్పుడూ శ్లాఘిస్తూ ఉండేది. వారిలో ఉన్న గొప్పదనాన్ని చూసి ఆనందించేది. ఇక శ్రీరామకృష్ణుల సంధానంతో తన ఆమోదంతో మన సాధనా పదంలోని అడ్డంకులని గణేశుడిలా తీర్చి బాలాదేవుల మన మనోవికారాలను శాంతపరిచి మనస్సును శుద్ధపరిచే తల్లి మన శారదమ్మ. జై మా.